ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దయచేసి అక్కడ కూడా వచ్చి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ తిరుపతి గురించి మీరు తెలుసుకోగలరు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా చేరువవుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు డిప్ క్లోజ్ అయిపోయిందండి. దాదాపు తోమాల సేమ అనేది 3,50,000 మంది పైగా అప్లై చేశారు. అర్చన అనేది కూడా 3,43,000 మంది అప్లై చేశారు. అష్టాదళ పాద పద్మారాధన 3,37,000 మంది పైగా అప్లై చేశారు. అలాగే సుప్రభాతము 3,83,922 మంది అప్లై అయితే చేయటం జరిగిందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు. దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది మధ్యాహ్నం 12 గంటలకి ఈరోజు వస్తాయి. రాగానే తప్పకుండా మీరు అమౌంట్ పే చేస్తేనే మీకు టికెట్ వచ్చినట్టు, ఓకేనా? ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నిన్నటి రోజు 19వ తారీఖున 68,835 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,883 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 4.96 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు 300-500 రూపాయల టికెట్ కలిగి ఉన్నవారైతే స్వామివారిని 3 గంటల లోపలే దర్శనం చేసుకోగలరు. సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్ ఉన్నవాళ్ళు 5 గంటల నుంచి 6 గంటల లోపల దర్శనం చేసుకోగలరు. ఇక ఎటువంటి దర్శన టికెట్ లేని వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నుంచి స్వామివారిని ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే కంపార్ట్మెంట్లన్నీ నిండి బయట కృష్ణ తేజ అతిథి గృహం వరకు కూడా క్యూ లైన్ వేచి ఉన్నారండి భక్తులు. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. డైరెక్ట్గా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కనుక ఈరోజు వెళ్తే 24 గంటల దర్శనం అయితే పట్టే అవకాశం అయితే ఉన్నది. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే, ఈ నెల మీ అందరికీ కూడా వచ్చే నెల అక్టోబర్ నెలకు సంబంధించి బ్రహ్మోత్సవాలు కార్యక్రమానికి ఎటువంటి అప్డేట్స్ రాబోతున్నాయి అన్నది మీకు ప్రతిరోజు నేను చెప్తానండి. అందులో భాగంగా అక్టోబర్ 7 నుంచి 9వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన 2 వీలర్స్ని టీటీడీ యాజమాన్యం వారు అనుమతించారండి. ద్విచక్ర వాహనాలు కొండపైన అక్టోబర్ 8వ తారీఖున మీకు గరుడ సేవ జరుగుతుంది. కాబట్టి ఒకరోజు ముందు అంటే అక్టోబర్ 7 ఉదయం 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తారీఖున సాయంత్రం 6 గంటల వరకు మీకు ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించి టైమింగ్స్ అయితే టీటీడీ ఇచ్చారండి. చూడండి ఇక్కడ, దిస్ ఇయర్ ద బ్రహ్మోత్సవం ఎట్ తిరుమల విల్ టేక్ ప్లేస్ ఫ్రమ్ October 4 to 12 with the Garuda Seva being the key event on October 8. Consequently, no 2-wheelers will be permitted on the Ghat Road from 9 PM on October 7 until 6 AM on October 9. అర్థమైంది కదా? అక్టోబర్ 7వ తారీఖున ఉదయం 9 నుంచి అక్టోబర్ 9 సాయంత్రం 6 వరకు 2 చక్రాలు 2 వీలర్ బండిని అయితే టీటీడీ వారు అనుమతించారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే టీటీడీ వారు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మనకి క్లియర్గా చక్కగా స్వామివారికి సంబంధించి దర్శన టికెట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటి అంటే, రేపు సెప్టెంబర్ 21వ తారీఖున ఉదయం 10 గంటలకు తిరుమల స్వామివారికి సంబంధించి డైరెక్ట్ సేవలో పాల్గొనే డిసెంబర్ నెల కోట కళ్యాణము, ఉంజల సేవ, బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ విడుదలవుతుందండి. దయచేసి బుక్ చేసుకోండి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా కేవలము దర్శనం టికెట్లు మాత్రమే మీరు తీసుకోగలరు. సేవలో పార్టిసిపేట్ చేయలేరు. ఇవి కూడా 500 రూపాయలే. అయితే ఈ సేవల్ని కూడా మీరు ఆర్జ సేవలే అంటారు, కానీ ఇవి వర్చువల్ పార్టిసిపేషన్ అనమాట. దీంట్లో మీరు పాల్గొనరు. ఇవి మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవుతాయి. ఈ రెండు కూడా వేరు వేరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఉదయం 10 గంటలకు విడుదలయ్యే దాంట్లో సేవలో పాల్గొన్న తర్వాత దర్శనం చేసుకుంటారు. కానీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యే దాంట్లో మటుకు మీరు కేవలము దర్శనం మాత్రమే చేసుకోగలరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీకు ప్రతి అప్డేట్ కూడా టీటీడీ వారు ఇక్కడ మీకు ప్రెస్ రిలీజ్ ద్వారా టీటీడీ దేవస్థానం AP.gv.in వెబ్సైట్లో ఇచ్చారు. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగులు, ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, అలాగే అదే రోజు 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు డిసెంబర్ నెల కోటవి విడుదలవుతున్నాయి. 24వ తారీఖున ఉదయం 3 గంటలకు
అంటే మధ్యాహ్నం 3 గంటలకండి నా ఉద్దేశము. తిరుమల తిరుపతి రూములు విడుదలవుతున్నాయి. ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అర్థమైంది కదా. ఇక శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అక్టోబర్ నెల కోట అనేది ఈ నెల 25వ తారీఖున ఉదయం, మీకు ఇక్కడ చూడండి టీటీడీ వారు కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. లోకల్ టెంపుల్ సేవ అని చెప్పేసి ఇక్కడ చూసారా, ఇదిగోండి ఉదయం 10 గంటలకు మీకు విడుదలవుతున్నాయి. దయచేసి బుక్ చేసుకోండి. అక్టోబర్ దర్శన టికెట్లు ఈ హోమం టికెట్ల ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్ అడగండి. ఇగో ఇక్కడ నేను ఉన్న ప్రతి కమెంట్కి కూడా చెప్తా. రాత్రి అడిగిన కొంతమందికి అయితే నేను ఇంకా చెప్పలా, ఇప్పుడు చెప్తాను. మరి కాసేపట్లో మీకు కూడా డౌట్ ఉంటే నన్ను అడగగలరు. అర్థమైందా అండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు మీ ప్రశ్నలు కామెంట్ రూపంలో ఈ వీడియో కింద అడిగితే నా వంతు ప్రయత్నంగా మీకు నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రాబోయే 3 నెలల్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో టికెట్ లేనివారు దయచేసి తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఇది తప్ప మీకు మరొక మార్గం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే లేదు. ఏపీ ఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ కావాలి అనుకునే భక్తులు నవంబర్ కోటా అనేది మీకు అక్టోబర్ మొదటి వారంలో విడుదలవుతుంది. మరొక 10 రోజులు వెయిట్ చేస్తే నవంబర్ నెల దర్శన టికెట్లు మీకు బస్ టికెట్ విధానం ద్వారా అయితే ఓపెన్ అవుతాయి. సరేనా. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటే ధన్యవాదాలు.